ఏమిటో ప్రజలకు అర్థమయ్యే ఏర్పాటు జరుగుతుంది. మనకున్నటువంటి పలుకుబడి మేరకు దాన్ని ఆ గాడిని పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ వ్యవస్థ మారాలంటే మనమంతా పూనుకోవాలి. అంచేత ఒకటేమో ఏ శాఖ వారికి ఆ శాఖ వారికి ప్రయారిటీస్ మనం ఐడెంటిఫై చేసుకుని డివిజన్ వారీగా బస్తీ వారీగా అత్యవసరం అంటే మనకు తెలుసు. అవి ఐడెంటిఫై చేసుకున్నాయా ఫస్ట్ ప్రయారిటీ ఈ పనులు వెంటనే వచ్చే 2 నెలల్లో మీరు పూర్తి చేసే బాధ్యత ఇది, లేకపోతే బతుకు దుర్భరం, ఇది మాకు కనీస హక్కు పనులు కడుతున్నందుకు అని వారితో కూర్చోవడం. రెండవది ప్రతి డివిజన్లో ప్రతి కాలనీలో ప్రతి బస్తీలో కూడా స్థానికంగా కమిటీలు కొన్ని ఉన్నాయి, మరి కొన్ని చోట్ల లేవు. ఎక్కడికక్కడ అక్కడే వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు, మరి కొన్ని చోట్ల లేవు. లేని చోట్ల కొన్ని కమిటీలను ఏర్పాటు చేసి ముఖ్యంగా యువతతో మహిళలతో వారిద్దరికీ పాత్ర కల్పించి ఆ కమిటీలకి ఈ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గారి ఆఫీస్తో కానీ మిగిలిన శాఖలతో కానీ సంధానం చేయాలి. ఇది మళ్ళీ ప్రతి బస్తీలో ఆ పనిచేయడం కష్టం అనుకుంటారు కాబట్టి డివిజన్కి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేద్దాం, డివిజన్కి ఒక పౌర సేవా కేంద్రం, ఈ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేయడానికి. ఆ డివిజన్లో ఉన్నటువంటి కమిటీ ప్రతి బస్తీతో ప్రతి కాలనీతో లింక్ ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా మనం కళ్ళు మూసుకుని బ్యూరోక్రాటిక్గా పనిచేయడం కాకుండా వెంటనే ఒక ఫోన్ చేస్తే ఆ బస్తీలో ఉన్న వాళ్ళు తెలియాలా, అదే బస్తీలో వాళ్ళు తెలిస్తే వెంటనే పౌర సేవా కేంద్రానికి తెలియాలి. ముందు 2 ప్రారంభించుకునే పౌర సేవా కేంద్రాలు బహుశా ఈ నెలలోనే ప్రారంభమవుతాయి. కాలక్రమేణా 8ని ఏర్పాటు చేసుకోవటం. ఎమ్మెల్యే అలవెన్స్ మీకు అది కూడా అర్థం కావాలి. 35,000 రూపాయల నెలకి ఎమ్మెల్యే అలవెన్స్ని అసెంబ్లీ ఇస్తుంది. అది కాకుండా ఒక 5,000 రూపాయలు జీతం కూడా ఇస్తారు. ఈ 40,000 రూపాయలు కూడా అత్యవసరంగా ముందు ఈ పౌర సేవా కేంద్రాలకి ప్రతి నెల కేటాయించడం జరుగుతుంది. కూకట్పల్లి నియోజకవర్గం అది చాలదు. మనం 7 పౌర సేవా కేంద్రాలు నడపాలని చెప్పంటే బహుశా మనకి 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది సరిగ్గా చేయాలనుకుంటే. దానికి మనం కొందరు స్పాన్సర్స్ని తీసుకుందాం, కొంతమంది ముందుకు వచ్చేవారున్నారు. ప్రతి డివిజన్లో ఒక పౌర సేవా కేంద్రం. ఈ మొత్తానికి ఈ నగరానికి కూకట్పల్లి నియోజకవర్గానికి రాష్ట్రం మొత్తానికి ఆ మాటకు వస్తే అవసరాన్ని మేరకు ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 40405050 కాల్ సెంటర్ ప్రతి డివిజన్కి ఉండక్కర్లే. ఎందుకంటే కాల్ సెంటర్ 108కి రాష్ట్రం మొత్తంలో లక్షల కాల్స్ వస్తుంటే ఒక్క సెంటర్ సరిపోతుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే ఒక్క కాల్ సెంటర్ చాలు. ఏ పౌరుడికైనా సరే సమస్య వస్తే ఇవన్నీ నాకు అర్థం కావట్లేదండి, జేపీ గారు చాలా చెప్పాడు కానీ ఏంది ఇదంతా ఈ డివిజన్ కమిటీ ఏంటో ఇంకోటి ఇది తెలియదండి, ఏం చేయాలా? 40405050 వాళ్ళకి ఒక్క ఫోన్ చేసి సమస్య నిర్దిష్టంగా చెప్పి మీ వివరాలు చెప్తే వాళ్ళు వెంటనే ఆ సమస్యని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఎవరిని రీచ్ అవ్వాలో వాళ్ళు వారిని రీచ్ అవుతారు. ఆ ఫాలో అప్ వారు చూసుకుంటారు. ఇక ఆ డివిజన్ కమిటీ ఎవరో వారు టైప్ చేస్తారు. అలాగే మీ బస్తీ కమిటీ కాలనీ కమిటీ ఎవరో మీకు తెలియకపోవచ్చు, అందరికీ కమిటీ ఎవరో తెలియదు కాదు, కొంతమంది తెలియవచ్చు. తెలియకపోయినా కూడా వీరు వాళ్ళని టైప్ చేసి ఆ కాలనీ కమిటీతో సంధానం చేస్తారు, ఫాలో అప్ వారు చూసుకుంటారు. కాబట్టి పౌరుడికి నేను ఎక్కడికి పోవాలా ఏం చేయాలా తలనొప్పి ఉండదు. అది చేస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని నేను చెప్పను. అది పరిష్కారం కావాలంటే వ్యవస్థ మారాలి, వనరులన్నీ ఇక్కడ ఇవ్వాలి, అధికారం మీ చేతుల్లో పెట్టేయాలి. కానీ ఇప్పుడు మనం చెప్పిన మేరకు చేస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలంలో మీ అందరి భాగస్వామ్యంతో నాయకత్వంతో కూకట్పల్లిలో ఖచ్చితంగా ఎప్పుడూ సాధించని ఫలితాలు సాధించగలం. ఈ రాష్ట్రం మొత్తంలో ఆదర్శ నియోజకవర్గంగా పెట్టగలం. కానీ అది మీరంతా కలిసి కూర్చుంటే చేయగలరు. కానీ నా ఒక్కడి మీద పడేస్తే నేను కేవలం అర్జీల్లో మునిగిపోతాను, రాత్రి మూడలో పట్టుకుని దానిలో ఎదరం జరుగుతుంది, కానీ పనులు జరగవు. ఒక పద్ధతి ప్రకారం జరగాలి. నేను మీకు పోస్ట్ కూర్చున్నట్టు చెప్పాను, దీనిలో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు, అబద్ధం లేదు. ఇంకో పద్ధతి, ఇంకో బెటర్ మెథడ్ ఉందంటే మనం చేద్దాం. ఇలా కాదండి ఇంకో రకమైన పద్ధతి చేద్దామంటే చేద్దాం. కాబట్టి ఈవేళ నేను కోరేది ఏంటంటే ప్రతి శాఖ వారు కూడా ఇక్కడ అధికారుల్ని క్లుప్తంగా ప్రస్తుతం వారి బడ్జెట్, వారికి ఈ సంవత్సరం ఖర్చు పెట్టడానికి ఎంత డబ్బు వారికి ఉంది అనుమతి, ఏమేం చేపడుతున్నారు, ఇప్పుడు ఈ సమస్యల్ని మన సమస్యలు వారు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ పరిష్కారం కోసం వారు ఏ రకంగా వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. వారికి అనుభవం ఉన్నది, యంత్రాంగం వారి దగ్గర ఉన్నది, మనకు లేని సమాచారం వారి దగ్గర ఉంది, మనకు తెలిసింది కొంతే. కాబట్టి వారు కనుక వారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏ రకంగా చేస్తామన్నది మనకు తెలియజేసినట్టయితే మనకు ముందు అక్కడి నుంచి మన కూడా మనకు అర్థమవుతుంది. వారి సమస్యలు వారు చేస్తున్న రీతి మనకు అర్థమైతే ఆ తర్వాత శాఖ వారీగా ఈ డేటా అంతా కూడా వారికి ఇచ్చే ఏర్పాటు చేయటం, ఇక్కడ ప్రతి డివిజన్ వారీగా
కొన్ని సమస్యలు మీరు లేవనెత్తే మచ్చుకి అన్ని సమస్యలు ఇక్కడ మనం ఇవాళ కూర్చుని అకస్మాత్తుగా పరిష్కారం చేయలేం. డివిజన్ వారీగా డివిజన్కి 4 సమస్యలు మనం లేవనెత్తినట్టయితే ఈ సమస్యలకు ఫాలో అప్ ఎట్లా ఉంటుందో నాకు అర్థమయ్యేట్టుగా ఒక యంత్రాంగం ఏర్పాటు అవుతుంది. కాబట్టి వచ్చే 2-3 గంటల్లో మనం చేయవలసిన పని అది. థ్యాంక్ యూ, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడే కాల్ సెంటర్ ట్రై చేశారట, ఎవరో ఫోన్ ఎత్తారట, నేను సంతోషిస్తున్నాను. దాన్ని ఇంకొంచెం బలోపేతం చేయాలి. ఎందుకంటే పని పెరిగిన కొద్దికి ఎక్కువ మంది మనుషులు పెట్టచ్చు. మనుషులు ఎక్కువ పెట్టి కాల్స్ లేవనుకోండి వేస్ట్ అయిపోతుందో మనం కూడా పెట్టాం. కాబట్టి ఒకదాని నుంచి కొంచెం కొద్ది కాలం ఇవన్నీ టైప్ అవ్వడానికి కొన్ని ఒక్కరోజు అన్ని పర్ఫెక్ట్గా జరగదు. ప్రభుత్వం కాదు, ప్రభుత్వంలోనే జరగటం లేదు. కోట్లు ఖర్చు పెడితేనే మనం అంతా కూడా స్వచ్ఛందంగా ప్రయత్నం చేస్తున్నాం పరిమితమైన వనరులతో. కాబట్టి ఒక్కరోజు అన్ని అద్భుతంగా జరగవు. కానీ వారు కాల్ సెంటర్ ట్రై చేస్తే పనిచేస్తున్నారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. అంటే మన వాలంటీర్లు పనిచేస్తున్నారు. ప్రధానంగా నేను సకలారెడ్డి గారిని వారి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పని కోరే ముందు ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది, వందలాది వాలంటీర్లు రాత్రింబవళ్ళు కొన్ని సందర్భాల్లో వారి పనిని, వారి వృత్తిని, వారి చదువును కూడా పక్కన పెట్టి ఈ దేశంలో రాజకీయాన్ని మార్చడానికి దీన్ని వేదికగా భావించి చాలా బోరింగ్ పనులు. ఇప్పుడు ఈ పని అంతా కూడా చాలా బోరింగ్ పని. ఇదేమో సరదాని పని. ఎలక్షన్లో క్యాంపెయిన్ అంటే కనీసం కష్టపడ్డా కూడా ఏదో కొంచెం ఉత్సాహము, జోష్ ఉంటుంది. ప్రతి వీధికి వెళ్ళి, ప్రతి బస్తీకి వెళ్ళి ఇక్కడ డ్రైన్ పొంగుతోందా, లేకపోతే ఇక్కడ మ్యాన్హోల్ కవర్ ఉందా లేదా, ఇంతకంటే బోర్ కొట్టే పని ఏమైనా ఉందా? దాన్ని రాసుకోవటం, దాన్ని మళ్ళీ సిస్టమేటిక్గా క్లాసిఫై చేయటం, దాన్ని కంప్యూటర్లో పెట్టడం, దాన్ని మళ్ళీ శాఖాపరంగా డివైడ్ చేయటం, అక్కడ కూర్చుని ఎవరు చెప్పినా కూడా దాన్నంతా మళ్ళీ లిస్ట్ చేసుకోవటం చాలా శ్రమతో కూడుకున్న పని. విసుగు విరామం లేకుండా చేయాలంటే చాలా కష్టం. దానికి వందలాది వాలంటీర్లు పూరుకున్నారు. మొట్టమొదటిగా మనసారా ఈ వాలంటీర్లు అభినందిస్తున్నాను. ఒక గొప్ప ప్రయోగానికి వీరంతా శ్రీకారం చుడుతున్నారు. ₹1 ఆశించకుండా పనిచేస్తున్నారు. ఈవేళ మీరు రాజకీయ పార్టీలో ఉన్న పనికి యువతను తీసుకోవాలని చెప్పంటే నేను రోజుకు 300 ఇస్తావా, 500 ఇస్తావా, ఆ పైన బీరకాయ ఇస్తావా, మరొకటి ఇస్తావా, లేకపోతే ఎవడు పట్టించుకోవడం లేడు. పార్టీ కార్యకర్త లేదు, గోంగూర లేదు, అంత కాగితమే. కానీ లోక్సత్తాలు అట్లా కాకుండా వందలాది వాలంటీర్లు, వేలాది మంది ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం కాస్త దారి చూపెడితే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చాలా గర్విస్తున్నాను. నాకు దేశం మీద నమ్మకం ఎందుకుంది అంటే ఈ యువతను చూసి వీరందరికీ కూడా దీన్ని మార్చాలన్న తపన ఉంది. దాన్ని కష్టపడేందుకు ముందుకు వస్తున్నారు. మాటలతో కాదు, చేతలతో వస్తున్నారు. వారిని అభినందిస్తున్నాను. అలాగే ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో రాజకీయాలకు అతీతంగా ఎందరో సమర్థులు, గతంలో రిటైర్ అయిన వారు, ఎన్నో ఉద్యోగాలు చేసిన వారు, వ్యాపారాల్లో ఉన్నవారు, వృత్తుల్లో ఉన్నవారు, చదువుకుంటున్నవారు, వారంతా ఎక్కడెక్కడ కమిటీలుగా ఏర్పాటయ్యి ఆ స్థానిక సమస్యని పట్టించుకుంటున్నారు సొంతంగా. ఈ ప్రభుత్వం ఎట్లాగో చేయదండి, మనం పట్టించుకుందామని చెప్పని చేతనైనంత వారు చేస్తున్నారు. వారి సమయాన్ని కేటాయిస్తున్నారు. మీలో చాలామందికి ఇక్కడ కూర్చున్న వారు అందరికంటే అనుభవం ఎక్కువ ఉన్నది. మీలో చాలామంది ఎన్నో ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు ఉన్నారు, ఎన్నో రంగాల అనుభవం ఉన్నారు, తెలివితేటలు ఉన్నాయి. మన ప్రాంతాల్లో సమస్యలు మనకంటే ఏ అధికారికి ఎక్కువ తెలియదు, ఏ నాయకుడికి ఎక్కువ తెలియదు. దాన్ని పరీక్షించడం కోసం మీ రీతిలో మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఆ ప్రయత్నాన్ని కొంచెం గతంలో పద్ధతులే కాకుండా కొద్దిగా ఒక సిస్టమటైజ్ చేసి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. కానీ మీ నాయకత్వం కావాలి, మీ భాగస్వామ్యం కావాలి. అది లేకుండా మాత్రం రావు. మన వీధిని, మన బస్తీని, మన కాలనీని మనం బాగు చేసుకుందామని మనం పోరాడకపోతే ఎవడో వచ్చి చేయడు. చేద్దాం అనుకున్నా కూడా వాడు చేయలేడు. ఆ శక్తి లేదు ఎవరికి. కాబట్టి అందుకు ముందుకు వస్తున్నటువంటి ఈ కాలనీలు, బస్తీల ఈ రెసిడెన్స్ అసోసియేషన్ వారందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాను. దీంతో నేను ఇక ముగిస్తాను. సకలారెడ్డి గారిని, ఆ తర్వాత చెన్నై గారు, తర్వాత మిగతా అధికారులు ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా శాఖాపరంగా వారు గమనిస్తున్న అంశాలని, వారు మనకు చెప్పాల్సిన అంశాలని వారు చెప్పినట్టయితే ఆ తర్వాత డివిజన్ వారీగా మనం కొంతసేపు కేటాయిద్దాము. ఆ మిగతా ఇక్కడ నమోదైనటువంటి కూడా ఈ సాయంత్రం 6-6:30 దాకా నమోదు చేస్తూనే ఉందాం. వాటిని చీకటి పడేదాకా 3:30 అయింది, ఇంకో 3 గంటలు నమోదు చేయొచ్చు. వాటన్నిటిని కూడా మళ్ళీ సిస్టమేటిక్గా కంప్యూటర్లో పెట్టి ఊరికి కాగితాల్లో పడేయడం కాకుండా టేబుల్స్లో పెట్టి వాటిని మళ్ళీ లొకాలిటీ వైజ్, సెక్టర్ వైజ్ డివైడ్ చేసి ఆ మొత్తాన్ని కూడా మళ్ళీ ఈ శాఖల అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. ఈవేళ ఈ వచ్చినవన్నీ కూడా మన దగ్గర సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. కాబట్టి అధికారులందరికీ కూడా ఈ సాఫ్ట్ కాపీసు, కొందరు కీలకమైన అధికారులకు హార్డ్ కాపీస్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఉన్న సమాచారం వారి దగ్గర లేకుండా, ఇబ్బంది లేకుండా ఇక వారి దగ్గర ఉంటుంది. ఆ ఫాలో అప్ ఏమిటో మనం కూర్చుని సిస్టమేటిక్గా చేసుకోవచ్చు. దీంతోపాటు ఇవాళ నిర్ణయం చేసుకోవాల్సిందా నేను అన్నట్టుగా ప్రయారిటీస్ డిసైడ్ చేయడం. అన్నీ చేయలేకపోతే ఇదిగో ఈ పనులు చేయండి. మనకున్న పరిమిత వనరులతో ఈ 2 నెలల్లో ఇప్పుడు ఈ పనులు,
ఆ తర్వాత వనరులను బట్టి ఫలానా పనులు. ఆ నిర్దిష్టత మనకు ఉండాలి, పాలనా యంత్రాంగానికి ఉండాలి. నేను పాలనా యంత్రాంగానికి మీ అందరి తరఫున నా తరఫున ఇచ్చే హామీ ఏమిటంటే, ఇక్కడ రాగద్వేషాలకి తావుండదు, పక్షపాతాలకి తావుండదు. వాళ్ళు ఏ కాలనీ వారు, ఏ కులం వారు, ఏ మతం వారు, ఏ ప్రాంతం వారు, ఏ పార్టీతో అనుబంధంగా ఉన్నారు, ఎవరికి ఓటేశారా లేదా, ఇవన్నీ అనవసరం. వీరంతా కూడా మన నియోజకవర్గంలో పౌరులు. వీరందరికీ జీవించే హక్కు, నివసించే హక్కు ఉన్నది. వీరందరికీ మంచి ప్రమాణాల జీవితం అందడం వారి జన్మ హక్కు. వాటిని అందించడం మనందరి బాధ్యత. కాబట్టి దీనిలో పార్టీలు, పక్షపాతాలు లేవు. కాబట్టి మీ మీద అన్యాయంగా ఒత్తిడి తేవడం కానీ, ఇక్కడొక మాట రేపు ఇంకో మాట చెప్పడం కానీ, ఏ ఎండకు ఆ గొడుగు పడడం కానీ